విద్యుత్ కొనుగోళ్ల అక్రమ విచారణపై కేసీఆర్ లేఖ అప్రజాస్వామికమన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. కమిషన్ మీద కేసీఆర్ ఎదురుదాడి చేస్తే సీఎం, డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పవర్ పర్చేస్ అక్రమాలు, కాళేశ్వరం కుంభకోణం బయటకు రావడానికి సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ న్యాయ విచారణ కమిషన్ను గౌరవించి సమాధానం ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ అక్రమాలను అసెంబ్లీలో లేవనెత్తుతామంటున్న మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. మాజీ సీఎం కేసీఆర్ లేఖ కూడా రాశారు. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక కమిషన్ని, జ్యుడిషియల్ కమిషన్ని తప్పుపట్టడం అనేది అప్రజాస్వామ్యం. అది మరి అంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వారు ఈ రకంగా ఒక కమిషన్ మీద ఇంత బహిరంగంగా మాట్లాడితే ఇప్పటివరకు మరి ముఖ్యమంత్రి గారు కానీ లేక ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు పవర్ మినిస్టర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కానీ ఎందుకు స్పందించడం లేదు, కమిషన్కి ఎందుకు రెస్క్యూకి రావడం లేదు, దీని వెనుక కారణాలు ఏమున్నాయో మరి ప్రభుత్వాన్ని సూటిగా అడగదలుచుకున్నాం. రెండోది, మరి ఈరోజు మీకు ఇన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మీరు సుదీర్ఘమైనటువంటి లేఖ రాసినటువంటి కేసీఆర్ గారిని మరి సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధంగా ఉన్నారా? మరి దానికి ప్రభుత్వం ఎందుకు సిబిఐ ఎంక్వైరీ మరి చేయడానికి సిద్ధంగా లేదు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఇదంతా కూడా మీరు ఆడుతున్నటువంటి ఒక నాటకంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కూడా, నేను వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కొన్ని ప్రశ్నలు, కొన్ని సందేహాలు మా భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నాయి. ఖచ్చితంగా అతి త్వరలో వారికి కూడా ప్రశ్నల రూపంగా మరి వారిని అడగడం జరుగుతుంది. అసెంబ్లీలో కూడా ఈ అంశాలను లేవనెత్తడం జరుగుతుంది. ఈరోజు నేను ఒకటే, మరి కేసీఆర్ గారు ఈ జ్యుడిషియల్ కమిటీ మీద మరి ఈ రకమైనటువంటి సుదీర్ఘ లేఖ రాసి ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయడం అనేది అది మరి దానికి ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం అనేది కూడా విచిత్రంగా ఉన్నది. మరి గతంలో ఎన్నడూ మేము ఇట్లా చూడలేదు. కాంగ్రెస్, బీజేపీ ఒకటై బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తుంది. కేసీఆర్ మీద అందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి మంత్రి, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన, గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి గతంలో ఆరోపణ చేశారు. చూడండి, జగదీశ్వర్ రెడ్డి గారు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిండ్రు. ఇంత బాధ్యతారహితంగా మాట్లాడడం మరి వారికి తగదది. మరి వారు కేవలం వారు చేసినటువంటి తప్పులు వారికి తెలుసు. ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికో ఏదో ఒక రకంగా వాటిని ఓవర్కమ్ చేయడానికో, సబ్జెక్ట్ని డివైడ్ చేయడానికి వారు ఇట్లా మాట్లాడితే వాస్తవాలు ఎప్పటికీ కూడా వాస్తవాలుగా ఉంటాయి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటకు రావాల్సిందే. మరి ఇవన్నీ కూడా బయటకు రావాలా? మీరంతా నిజంగా కూడా నిక్కార్సుగా మేమంతా కూడా తప్పు చేయలేదు, మరి నిక్కార్సుగా మేము పనిచేసినామని చెప్పేసి మీరు చెప్పదలుచుకుంటే మరి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చిన తర్వాత వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. అంటే ఈ విచారణలన్నీ కూడా సిబిఐకి ఇవ్వాలని చెప్పి మీరు నేరుగా డిమాండ్ చేస్తున్నారా? మీ డిమాండ్ ఏంటి? ఎస్, భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా వాస్తవాలు బయటకు రావాలన్నా, అవినీతి అక్రమాలు బయటకు రావాలన్నా మీరు సిబిఐకి మరి ప్రోబ్కి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కాళేశ్వరం కానివ్వండి, ఈరోజు ఎలక్ట్రిసిటీ పర్చేజెస్ కానివ్వండి, లేకుంటే ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి ప్లాంట్ నిర్మాణంలో జరుగుతున్నటువంటి అవకతవకలు కానివ్వండి, ఏ అంశమైనా కూడా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిబిఐకి ఎంక్వైరీకి మాత్రం ఇవ్వాల్సిందే కోరుతాం. సిబిఐకు దర్యాప్తు చేయాలని చెప్పి, సిబిఐతో దర్యాప్తు చేయించాలని చెప్పి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.